దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలికి చేరుకొని స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అప్పటికే 100కు పైగా రేషన్ బియ్యం బస్తాలను వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాకను గమనించి కొందరు అక్రమార్కులు అక్కడి నుంచి పరారవగా వాహన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలోనూ నల్ల చెరువు నల్లకుంట ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకున్న గల్లా మాధవి ఈసారి కూడా అదే తరహాలో స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పేదల కడుపు నింపవలసిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే వాది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అక్రమ రవాణా, నిల్వలు, దుర్వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే మరొకసారి ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణ్. ఈ నెల 7వ తారీఖు గల్లా మాధవి రేషన్ కి సంబంధించిన కొన్ని అనూహ్య పరిమాణం తీసుకున్నారు. గత నెలలోనే ఆవిడ చేసిన అధికారులతో అందరినీ సమీక్షించి దీనికి పేదవాళ్ళకి అందాల్సిన రేషన్ మాఫియాపై ఎవరైనా సరే అక్రమార్కులు ఏదైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గతంలో 2 సార్లు జరిగింది వైకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా. అయితే ఈ గత రాత్రి రోజు ఆవిడ 100కు పైగా రేషను అక్రమ రవాణా గుర్తించడం జరిగింది. ఆవిడ అనుచరులు కొంతమంది ఒక నిఘా వ్యవస్థని ఒక సంస్థలాగా ఏర్పాటు చేసుకుని ఆవిడ ప్రత్యేకంగా కొంతని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వారి ద్వారా ఎక్కడెక్కడ రవాణా జరుగుతుంది ఏంటి అని పూర్తి వివరాలు పశ్చిమ నియోజకవర్గంలో తెలుసుకొని ఎక్కడ ఎటువంటి అక్రమ జరిగినా కూడా ఆ క్షణం ఆవిడ వెళ్ళి దాన్ని పట్టించడం జరిగింది. రాత్రి అయితే కూడా 150 నుంచి 280 బస్తాల వరకు పట్టుకున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా వెల్లడించలేదు, 100 బస్తాలు అని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆవిడ అనుచరులు కొంతమంది ఈ అక్రమార్కుల్ని గత కొన్ని రోజులుగా నిఘా వేసి ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఆవిడకి గల్లా మాధవి ఎమ్మెల్యేకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుస్తుంది. అయితే ఇక్కడికి వస్తున్న రేషన్ బియ్యం బాపట్ల, అప్పికట్ల, వేమూరు, కొల్లూరు, పట్టిప్రోలు, రేపల్లె, ఉమ్మడి గుంటూరు జిల్లాలో
నుంచి వస్తున్నట్టు గుంటూరు మీదుగా పత్తిపాడు నియోజకవర్గం మీదుగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది వచ్చేసి కృష్ణపట్నం పోర్టుకు కానీ మచిలీపట్నం పోర్టుకు కానీ వెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వీటి మీద ఉక్కుపాదం నింపిన గల్లా మాధవి అయితే అక్రమంగా చేస్తున్న ఈ పేదవాడికి సంబంధించిన బియ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాకూడదు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా గట్టి చర్యలు ఆదేశించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గల్లా మాధవి ఉక్కుపాదం మోపినట్టుగా మనకు తెలుస్తుంది శ్రావణి. అయితే దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తుంది. కానీ అయినప్పటికీ కొంతమంది అనుకోకుండా నైటు 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ అక్రమ రవాణాకు సంబంధించి ప్రయాణం అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది శ్రావణి. కోటేశ్వరాసులో ఎంత మొత్తంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు? దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1 తారీఖు నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 90 క్వింటాళ్ల రేషన్ బియ్యం అయితే స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తుంది. ఈ గల్లా మాధవి అనుచరులు ఇచ్చిన సమాచారం మేరకు దగ్గర ఒక 40 క్వింటాళ్ల పైనే అందుకున్నట్టు తెలుస్తుంది. రాత్రి కూడా చూసుకుంటే 100 బస్తాలు అంటే దగ్గర 100 క్వింటాళ్లు దాకా ఉంటాయి. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినంత రేషన్ మాఫియా ఎక్కడ జరగదని చెప్పి తెలుస్తుంది. లోకేష్ కూడా ఆవిడకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అక్రమ రేషన్ అనేది పేదవారికి అందాలి, ఎవరి జేబులో నింపే విధంగా ఉండకూడదు. అయితే దీనికి సంబంధించిన పూర్తి గల్లా మాధవికి అధికారాలు అయితే ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆవిడకి సంప్రదింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది శ్రావణి. మరి రేషన్ డిపోలపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడే వచ్చింది శ్రావణి. రేషన్ డిపోల్లో ఆవిడ ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ రేషన్ డిపోలకు సంబంధించి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా గుంటూరు 2 పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖలు వీళ్ళందరినీ పిలిచి ఆవిడ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులు కూడా పిలిచి రేషన్ కి సంబంధించిన డీలర్లందరినీ కూడా పిలిచి ఒక సమావేశం అయితే పోయిన నెల ఆఖరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రేషన్ షాప్ లో సీసీ కెమెరాలు 2 ఉండాలి. ఒకటి రోడ్డు వైపుకి, రెండవది కాటా దగ్గర. అంటే ఏదైతే రేషన్ తీసుకుంటారో పేద ప్రజలు అక్కడ కాటా దగ్గర ఉండాలి కంపల్సరీగా. మేము ఎక్కడి నుంచైనా సరే మానిటరింగ్ చేసి మేము చూసుకునే విధంగా మాకు కనపడాలి, పేదలకు కూడా కనపడేటట్టు ఉండాలని చెప్పి తీసుకున్న తరుణంలో ఇంకా పెట్టరేగిపోయిన రేషన్ డీలర్లు మరియు రేషన్ కి సంబంధించిన స్మగ్లర్లు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ముఠా నాయకులు ఉంటారు, వాళ్ళు మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తనదైన మార్పు వేసుకుంటున్న గల్లా మాధవి అని చెప్పి చెప్పుకోవాలి శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.